అదే మనం ఈరోజు మాట్లాడుతున్నాం అధ్యక్ష. దానికోసం మాట్లాడటానికి మీరు ఇంతసేపు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై అమరావతి అధ్యక్ష, జై అమరావతి. నెక్స్ట్ మీరు లేట్ చేశారు, మిరియాల్ సిరీస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చో మీరు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం మాట్లాడేందుకు నాకు అవకాశం కల్పించినందుకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది యావత్ ఆంధ్రుల చిరకాల వాంఛ అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఒక నిర్దిష్టమైన రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర ఉన్నప్పుడు అనుభవజ్ఞులైనటువంటి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవంతో అమరావతి రాజధానిగా 2014-19 మధ్య కాలంలో ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఇదిలా ఉంటే అప్పటి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజధాని అమరావతిని ముక్తకంఠంతో ఎక్కిభవించారు అధ్యక్ష. అయితే అప్పట్లో రాజధాని అమరావతికి భూసేకరణకు కూడా 30,000 ఎకరాలు ఉంటే బాగుంటుందని, రాజధానికి దగ్గరలోనే ఆయన ఇల్లు కట్టుకున్నానని, తాడేపల్లిలో పార్టీ కార్యాలయం ఉందని చెప్పినటువంటి చిలక పలుకులు మనందరికీ తెలుసు అధ్యక్ష. గొప్ప విచిత్రం ఏమిటంటే 2019-24లో అధికారంలోకి ఆయన వచ్చినప్పటికీ అమరావతి రాజధానిని పక్కన పెట్టి విశాఖపట్నం, కర్నూలు ఇలా 3 రాజధానులు విధానంతో వికేంద్రీకరణ వ్యతిరేకత పూర్తిగా ప్రదర్శించారు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అమరావతిని అసలు పట్టించుకోకుండా ఒక అనుభవ రాహిత్య పాలన చేశారని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇదిలా ఉంటే ఒకానొక సందర్భంలో వైకాపా ప్రభుత్వ హయాంలో వైకాపా సానుభూతి పరులు అమరావతిని శ్మశానమని, వేశ్యల రాజధాని అని, అమరావతికి మంచి చరిత్ర లేదన్నట్లుగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిచారు అధ్యక్ష. అంటే ఎంత నీచంగా ప్రవర్తించారో ఒకసారి గుర్తించుకోవాలి అధ్యక్ష. ఇదంతా కేవలం తెదేపా నేతలకు వ్యాపారం కోసం భూసేకరణ చేసినట్లు అందులోనూ అంతా తెలుగుదేశం వారే ఉన్నట్లుగా వక్రీకరించడం మర్చిపోలేనటువంటి సందర్భం అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తెలుగువాడి చరిత్ర తెలుసునో లేదో కానీ మన తెలుగు పుస్తకాల్లో చూస్తే ఈరోజు అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కన్న కలంలో తీయందనాలనే ఒక పద్యం ఉంది అధ్యక్ష. అంటే అమరావతికి ఎంత పురాతన ప్రాచుర్యం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి అభివృద్ధిని మంటలో కలిపిన రాష్ట్రాన్ని ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి గల అనుభవం గల ఆయన మరలా అమరావతిని శాశ్వత స్థిరమైన రాజధానిగా కేంద్రం అనుమతి కోసం తీర్మానం చేయడం ఆంధ్రుల చిరకాల వాంఛ తీరినట్లుగా ఉంది అధ్యక్ష. ఇదిలా ఉంటే అప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ కోబ్యాచ్ తీర్మానాన్ని తీవ్రంగా విమర్శించడం, వెరితనంగా భావించడం మంచిది కాదు అధ్యక్ష. మరలా ఇప్పుడు అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, అందులో అవినీతికి మాత్రమే వ్యతిరేకమని వైకాపా సభ్యుల యొక్క ద్వంద్వ వైఖరిని చూడడం మనం చూస్తున్నాం అధ్యక్ష. ఏది ఏమైనా ఒక అభివృద్ధి చేసేటువంటి అనుభవం గల సమర్థ నాయకునికి, ఒక అనుభవం లేమి గల అభివృద్ధి వినాశకారి నాయకుని పాలనకు మధ్య జరిగిన పాలనగా చరిత్రలో గుర్తుండిపోయి ఒక మహాఘట్టమని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేటువంటి తీర్మానాన్ని బలపరిచేటువంటి అంశంపై మాట్లాడే మహత్తరమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అధ్యక్ష, ఈ రోజు నేను మాట్లాడబోయేటువంటి అంశం కేవలం ఒక నగరానికి గురించి కాదు, కోట్ల మంది నాలాంటి యువకుల భవిష్యత్తు కోసం ఆనాడు తన భుజస్కంధాల మీద ఈ రాష్ట్రాన్ని అమరావతి నిర్మించాలనేటువంటి ఒక సంకల్పంతో ఒక నాయకుడు చేసినటువంటి ప్రయత్నంలో దాదాపు 28,000 మంది రైతులు తమ ప్రాణం కన్నా ఎక్కువగా భావించేటువంటి ఏదైతే తమ పొలాలను ఇచ్చినటువంటి పరిస్థితులు, అటువంటి త్యాగానికి ఈరోజు మనందరం కూడా ఆంధ్రుల ప్రతి ఒక్క ఆంధ్రుడి కలను సాకారం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మనందరికి కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ విభజన ఏ విధమైనటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయో మనందరం కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు కేవలం శివరామకృష్ణన్ ఇచ్చినటువంటి టెక్నికల్ రిపోర్ట్ తోనే కాకుండా
ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక చక్కటి ఆలోచనతో జాగ్రఫికల్ గా, సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా ఆ నగరం ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా వాస్తురీత్యా కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ ఉన్నటువంటి అమరావతిని ఎంచుకోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆంధ్రుడికి కూడా అది సమానమైనటువంటి దూరంగా ఉండేటువంటి విధంగా అమరావతి ప్రాంతాన్ని ఎంచుకునేటువంటి దగ్గర నుండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది ఒక ప్రజల రాజధానిగా, దేవతల రాజధానిగా దీన్ని మార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్నటువంటి పుణ్యస్థానాలు 80 పుణ్యస్థానాల నుంచి మట్టిని నీరు తెప్పించేటువంటి కార్యక్రమం దగ్గర నుండి, అంతేకాకుండా ఇది ప్రజల రాజధాని 16,000 గ్రామాల నుండి మట్టిని తెప్పించేటువంటి కార్యక్రమం గాని, ప్రజాస్వామ్యానికి దేవాలయంగా ఉన్నటువంటి పార్లమెంట్ దగ్గర నుండి యమునా నది దగ్గర నుండి నీళ్లను తెప్పించేటువంటి కార్యక్రమం చేసి ఈ రోజు ఒక బలమైనటువంటి ప్రదేశంగా అమరావతిని తీర్చిదిద్దినటువంటి పరిస్థితులు ఒక పక్కనైతే గత ప్రభుత్వ పర్యాటక రంగానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, అలాగే ఆనాడు ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితున్నా కూడా ఒక్క ముఖ్యమంత్రి గారి పిలుపుతో ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి విధంగా 33,000 ఎకరాలను తమ ప్రాణం కన్నా ఎక్కువ భావించేటువంటి రైతులు ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ, ఒక సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా, అలాగే అనేక 9 నగరాలను ఒక ఫైనాన్షియల్ సిటీ గాని, అలాగే నాలెడ్జ్ సిటీ గాని, ఎలక్ట్రానిక్ సిటీగా కానీ, హెల్త్ సిటీగా కానీ, ఎడ్యుకేషనల్ సిటీలను పెట్టి వాటిని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు కానీ, ఇది కేవలం ఏదో ఒక ఆలోచనతో చేసినటువంటి విధంగా కాకుండా సాంకేతికంగా సింగపూర్ దేశం యొక్క ప్రభుత్వాన్ని ఒప్పించి 30 రోజుల్లో 3 మాస్టర్ ప్లాన్ ని తీసుకుని వచ్చి అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం కానీ, అంతేకాకుండా ముఖ్యంగా జపాన్ యొక్క సహకారం తీసుకొని ఈ దేశంలోనే కాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలని ఈ నగరం వైపు చూసేటువంటి విధంగా ఒక డెస్టినేషన్ హబ్ గా మార్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా ముఖ్యంగా ఆనాడు ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితుల నుంచి సెక్రటరియట్ ని కట్టింది చంద్రబాబు నాయుడు గారు, హైకోర్టుని తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అసెంబ్లీని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు, అమరావతిని సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మనందరం కూడా రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒక రాజధాని నిర్మాణం కోసం మనం ఆఫర్ పెడితే 2,000 కోట్లు ఆ రోజు తెచ్చినటువంటి పరిస్థితులు కానీ, ముఖ్యంగా అధ్యక్ష ఈ రోజు నగరీకరణ ఒక బరువుగా భారించేటువంటి తరంలో ఓ నగరీకరణ ఒక అవకాశంగా మార్చుకొని ఈ రోజు వరల్డ్ క్లాస్ సిటీని తయారు చేసేటువంటి అడుగులేస్తున్నటువంటి మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే 11 ఇన్స్టిట్యూట్స్ ని తీసుకుని వచ్చి ఎయిమ్స్ లాంటి, అలాగే అనేక ఇన్స్టిట్యూట్లు ఐసిఎస్ఆర్ గాని, అలాగే ఐఐఎం గాని, అలాగే ఎన్ఐడి గాని, ఇటువంటి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి కలిగినటువంటి ఇన్స్టిట్యూట్ ని